రాష్ట్రంలో లక్షల కొద్ది విద్యార్థులు ఉచితంగా చదువుకొని ఈ రోజు లక్షణంగా గొప్ప ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పేదవాడు కూడా వైద్యానికి అర్హుడే అని, పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి పోయి తలెత్తుకొని వైద్యం చేయించుకోగలగాలి అని ఒక డాక్టర్ లాగా ఆలోచన చేసిన రాజశేఖర రెడ్డి గారు, ఒక మనసున్న డాక్టర్ గా ఆలోచన చేసిన రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. మన రాష్ట్రంలో లక్షల కొద్ది ప్రజలు లక్షలు విలువ చేసే వైద్యాన్ని ఉచితంగానే పొందిన రోజులవి. కుయ్ 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేసేది 108, 104 అయితేనేమి, అభయహస్తం అయితేనేమి, ఉపాధి హామీ అయితేనేమి, ఇలాంటి ఏ పథకం తీసుకున్నా అద్భుతంగా చేసి చూపించాడు రాజశేఖర రెడ్డి గారు. దేశమంతా 47 లక్షల ఇల్లులు కట్టి చూపిస్తే 5 సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు ఒక్క మన రాష్ట్రంలోనే పేదలకు 47 లక్షల పక్కా ఇల్లులు కట్టి చూపించారు. చంద్రబాబు గారు 16 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు 71 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు. ఇన్ని పథకాలను అద్భుతంగా చేస్తూ కూడా రాజశేఖర రెడ్డి గారు ఏ ఒక్క రోజు ఏ ఒక్క ఛార్జీ కూడా పెంచాలనుకోలేరు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి తెలుసు, ఆయన ఏ ఒక్క ఛార్జీ పెంచినా, ఏ ఒక్క ధరలు పెరిగినా అది పేదవాడి మీద భారం పడుతుందని, నా అక్క చెల్లెల మీద భారం పడుతుందని రాజశేఖర రెడ్డి గారు అన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో ఏ ఒక్క ఛార్జీలు పెరగలేదు. గ్యాస్ ధర 305 రూపాయలున్న గ్యాస్ ధర కనీసం 306 రూపాయలు కూడా కాలేదు. ఆర్టీసీ ధరలు 1 రూపాయి కూడా పెరగలేదు. మున్సిపల్ ట్యాక్సీలు 1 రూపాయి కూడా పెరగలేదు. కరెంటు ఛార్జీలు అయితే రాజశేఖర రెడ్డి గారు 1 రూపాయి పెంచాలని ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్పలేవు. ఏ ఛార్జీలు పెంచకుండానే, కొత్త పన్నులు వేయకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు రాజశేఖర రెడ్డి గారు. ఉత్తరాంధ్రకు సంబంధించి 3 జిల్లాలు, విశాఖ జిల్లా, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో 20 లక్షల ఎకరాలు సాగవుతుంది. చిన్న మధ్య తరహా ప్రాజెక్టుల వల్ల 8 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది. మిగతా 12 లక్షల ఎకరాలు వర్షాల మీద ఆధారపడాల్సిందే. అందుకనే రాజశేఖర రెడ్డి గారు 7,000 కోట్ల వ్యయంతో రాజశేఖర రెడ్డి గారు ఈ 3 జిల్లాలలో 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంతో ఉత్తరాంధ్ర